రమేష్ గారికి, మా సీనన్న గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని, 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ 3 మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు, మన నిజ జీవితంలో వారిచ్చిన స్ఫూర్తిని, వారు మనకు చూపిన బాటను మనందరం కూడా నేర్చుకోవాలి, వారి బాటలో నడవాలి. ఎంత గొప్ప మహనీయులు! ఇలా గాంధీజీ గారు ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు, మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆ రోజు గాంధీ గారు ఎలాంటి హింస లేకుండా అహింసాయుతంగా ఉప్పు సత్యాగ్రహంతో ఆయన ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు. ఆ గాంధీజీ బాటలోనే నడిచిండు మన కేసీఆర్. ఆ గాంధీ బాటలో నడిచిండు, ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్. మరొక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు తెలంగాణ తెచ్చింది. అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు. రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే కేసీఆర్ గారు 125 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతుడి ఆశయాలను ముందుకు తీసుకొని పోయిండు కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. మా సంత్ సేవాలాల్ మహారాజ్, ఇలా మా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, సేన్ రామ్ రామ్. మా లంబాడి అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ సేన్ రామ్ రామ్. అయితే ఈరోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఎంత సంతోషం! అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పాలించింది. మన తండా గురించి ఆలోచించిందా? మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా? మా ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా? ఇలా కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఊరూరా కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆరే. ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు. ఈరోజు బంజారా హిల్స్ లో పేరేమో బంజారా హిల్స్, కానీ ఆడ గుంటడి జాగ లేకుండే మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో LHPS పెట్టి దశాబ్దాలు పోరాడిండ్రు, కానీ ఎవరు చేయలే. కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈ రోజు కేసీఆర్ గారు. అంటే ఇలా అన్ని సమస్యలు పరిష్కారమైనాయి. ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్లు లేక ఈ అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి. ఆ ట్యాంకర్ల వెనుకపోయి బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టిండు. ఇలా స్వచ్ఛమైన నీళ్ళిచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆరా కాదా? మీరు ఓట్లు వేసి మీ చేతులు నొప్పి పెట్టినాయి తప్ప మంచినీళ్ళు ఇచ్చిన నాయకుడు లేడు. నీళ్లు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్. తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్.
ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం. అంటే ఏమైంది ఈరోజు? రేవంత్ రెడ్డి ఏడాదినర్థం పరిపాలన అయిపోయింది. ఏడాదినర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం, అంతా ఆగమాగం, అంతా ఆగమాగం అయిపోయింది తెలంగాణ. ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా? ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్ధాలు చెప్తాడు, అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలు చెప్తాడు. ఒక్కటన్నా మాట మీద నిలబడాడు. ఇప్పుడే సబితక్క చెప్పింది, మేము గతంలో రుణమాఫీ ఏమైందా అని గట్టిగా పట్టుకున్నాం. పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. అన్ని ఒక్క దేవుడు కాదుగా, కనబడ్డ దేవుడి మీద అల్లా ఒట్టు పెట్టిండు. మా అక్క అన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది. ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది, ఈయనొచ్చి నా మీద ఒట్టు పెట్టవేమో అనుకున్నట్టుంది. ఈ దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా? ఏం చెప్పిండు? 15 ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు, జయంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద ఒట్టు పెట్టిండు, మరి అలా శివుని మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. కానీ ఇవాళ రుణమాఫీ అయిందా? ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ముఖ్యమంత్రి కదా, ఆయన మాట నమ్మిండ్రు. 2 లక్షల మీదున్నోళ్ళు ఆ మీద డబ్బులు కట్టుండ్రి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే, అప్పుల మీద పడ్డాయి. ఇవాళ ఆగమాగం అవుతున్నారు. పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు, నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు. మరి నల్లమల అడవులకి వచ్చినవైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది? పాలమూరు బిడ్డవైతే నీ పౌరుషం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు. ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడాలా వద్దా? పడ్డదా? అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక నేను చేసిన అంటాడు. నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినావు, పావుల మందికి రుణమాఫీ చేసినావు, 12 మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు. మీరు యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చింది. కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఇళ్లలోనే ఉన్నాం 45 రోజులు. భయపడ్డం బయటకు రావాలంటే. బస్సులు బంధు, ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు. గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు వేసిండా లేదా? బరాబర్. నీ నెల 2,000 పింఛన్ ఇచ్చిండా లేదా? నీకు ఏదన్నా ఆపిండా కేసీఆర్? మరి ఏమైందా రేవంత్ రెడ్డికి? ఇప్పుడేం కరోనా లేదు, ఏం తిప్పలు లేదు. ఎందుకు ఇవ్వవు రైతు బంధు? వానకాలం 9,000 రైతు బంధు ఎగ్గొట్టివి, యాసంగి 4,000 ఎగ్గొట్టివి. 13,000 కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి, మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇవాళ ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 13,000 ఎగ్గొట్టిండు. గివి తీసుకుపోయి రుణమాఫీల జరంత ఇచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు. చెప్పింది ఎంత రుణమాఫీ? 49,000 కోట్లు చేస్తా అన్నాడు. బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నాడు, కానీ ఇచ్చింది 15-16 కూడా లేదు. అంటే అంతా మోసం. రైతు బంధు ఏమన్నాడు? ఎకరానికి 15,000 అన్నాడు. పోనీ అదన్నా వచ్చిందా? అది వచ్చింది లేదు. ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే. కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్. కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు,
పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండ్రు. ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు. ఏమైనా మాట్లాడిందనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ. మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసిండు. ఏం రోడ్డు మీరందరూ వద్దంటున్నారు. 6 లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరందరూ అడుగుతున్నారు. నాకు ఆడ ఊర్లే దరఖాస్తులు ఇచ్చిండ్రు రైతులందరూ. ఏమంటున్నారు, ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది, శ్రీశైలం హైవే ఉన్నది, మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ 4 లైన్ రోడ్ ఉన్నది, మీదికెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. 4 రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ వేసుడు ఎందుకయ్యా అని పాప మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానని ఆడ కలిసింది. ఇప్పుడు 1000-1200 ఎకరాలు గుంజుకుంటున్నావు. ఎవరి కోసం? ఎవరిది 4th సిటీ? దీనివల్ల ఎవరు బాగుపడతారు? ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే. ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ 4 లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నది కాంగ్రెస్ పార్టీ? మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు. అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు. ఇవాళ పట్టాలు ఇచ్చి లేదు కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కొత్తగా మళ్ళా ఫార్మాసిటీ పక్కన ఇంకా 12,000 ఎకరాలు గుంజుతాడట. ఇప్పుడు 4 లైన్ రోడ్ పేరు మీద మళ్ళీ 1,200 ఎకరాలు గుంజుతున్నాడు. మహేశ్వరం కాన్స్టెన్సీలో ఇంకో 2,000 ఎకరాలు ఇండస్ట్రీల మీద గుంజుతున్నాడు. నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు, ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చండి, వాళ్ళకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా ఆలోచించాలి. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం మీకు ఉంటాం. ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాడు. 200 పింఛన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ 2,000 కేసీఆర్ ఇచ్చినే ఇస్తుండు, ఈయన ఇచ్చినాక ఏం లేదు. నీ పేరేందక్క? సాతి శాంతి. నీకు ఇంకో ముచ్చట తెలవాలి. ఆ 2,000 కూడా చక్కగా ఇస్తలేడు. ఈ 16 నెలల నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండు. ఆ కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండా లేదా? ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముంగట 1 నెల ఎగ్గొట్టిండు, మొన్న 1 నెల కొట్టిండు. అంటే నీకు 4,000 పింఛన్ ఇయ్యలే కానీ 4,000 రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పైసలు తిన్నాడు. ముసలోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా? భర్త చనిపోయిన పైసలు తింటాడు ఎవడన్నా? ఈ రేవంత్ రెడ్డికి ఆ వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా? ఇవాళ నువ్వు 4,000 ఇస్తా అని చెప్పి 4,000 చెప్పపోతే కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలోళ్ళ 4,000 తిన్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఇంటికి పోయి ఇంకా పాస్బుక్ చూసుకోండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. మీకు ఎన్ని పింఛన్లు పడ్డాయో లెక్క తీస్తే 14 ఉంటాయి. 2 పింఛన్లు పోయినాయి నడిమిట్లా. 2 పింఛన్లు ఎగ్గొట్టిండు. చెప్పింది 4,000, ఎగ్గొట్టింది 4,000. ఇవాళ ఏదో పాలేందో నీళ్ళేందో జర కరెక్ట్ చూసుకోండి. కేసీఆర్ ఉండగా ఆడపిల్లల పెళ్లిలకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కీము? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక తండాలు పండుకున్నాడు వరంగల్ జిల్లాలో. ఆ తండాలు పండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి భూమి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు. ఇక 4 వద్దులైతే పెళ్లి అనగా పాపం ఆ ఇల్లు కాలిపోతుంది. ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడవిళ్ళ పెళ్లి చేపించిండు. అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది. తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మి పథకం ముందు ఎవరికి పెట్టిండు? ఎస్టీలకు ఎస్సీలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు. మా లంబాడీలకు, మా గిరిజనులకు, మా దళితులకు ఎస్సీలతోనే కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అయింది. ఒక ఏడాది అయినాక చేయి తిరిగినాక గరీబోళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, 13 లక్షల పెళ్లిలకు సాయం చేసిండు కేసీఆర్. 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది. సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రు?
అందరూ కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు. బిందె పట్టుకొని బయటకు రాకుండా అక్క చెల్లెలకు సాయం చేసిండు. మీరు బిడ్డ కాన్పుకు పోతే కల్వకుర్తిలో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి పిల్లను ఆటో కిరా లేకుండా ఇంటికి దించిపోయింది కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదా? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చిండు.